రాబోయే ఎలక్షన్‌లో మేమే గెలుపు పొందుతాము. క్లీన్ చిట్ చేస్తాం బీఆర్ఎస్ అని అంటున్నారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు రాబోయే ఎలక్షన్స్. నిజంగా అయ్యే ఛాన్స్ ఉందంటారా? కాదు అది కాంగ్రెస్ గవర్నమెంటు అటు ఆలోచన చేసినా, అటు సూర్యుడు మడిసినా ఇటు సూర్యుడు మడిసినా బీఆర్ఎస్ పెట్టి బలోపేతం అవుతాయి. మున్సిపాలిటీలు కూడా బలోపేతంగా వస్తాయి. పార్టీ సింబల్ ఉంటుంది. అందరూ బీఆర్ఎస్ పార్టీన ఇప్పుడు పార్టీ సింబల్ లేకున్నా కూడా సగం అంటే దగ్గర సగానికి వచ్చినాం. 4031 అంటే స్టేట్లో సర్పంచులు అంటే ఒక పార్టీ సింబల్ లేవు. అయినా బీఆర్ఎస్ పార్టీ నమ్ముకొని ఉన్న ప్రజలకు తీర్పు ఇచ్చిన ఓటర్స్ బీఆర్ఎస్ పార్టీకి మనం ఓట్లు వేసి గెలిపిద్దామనే ఆలోచనకు వచ్చింది. ఇప్పుడు ఇండిపెండెంట్ సోదరులు కూడా ఏమంటున్నారు, బీఆర్ఎస్ పార్టీకే పోతాము మేము, రేపు 2 ఏళ్ళ భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ వస్తుంది, కేసీఆర్ వస్తాడు, కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు పబ్లిక్. సో మీరు కార్యకర్తలుగా మీరు పోరాటాలు చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ మరో పిల్లర్ అయిన కవిత గారు తెలంగాణ జాగృతి పార్టీ అనే పార్టీ కూడా పెట్టబోతున్నారు. మరి ఏమంటారు దానిపైన? అవతల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ చెల్లెళ్ళు ఓ పార్టీ పెట్టి నేను పోతా బాట పడతా నేను చేస్తా అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. కేసీఆర్ అటువంటి జోలికి ఆమె పోయినా పార్టీ పెట్టినా ఆయన సంబంధం లేని విషయం. ఆమెను ఏమన్నాడు అనబోడు ఉడక. అంటే కేసీఆర్ ఒక తెలంగాణ బిడ్డ, తెలంగాణకు పెద్ద దిక్కు, తండ్రి లాంటి వాడు. ఈమెకొక్కరికే కాదు తండ్రి, కవితకే కాదు తండ్రి. మన 4 కోట్ల ప్రజలకు కేసీఆర్ ఒక తండ్రిలాగా చూసుకున్న భావన 10 ఏళ్ళ లోపల ఉన్నది. కాబట్టి ఆమెను ఏమనేది జోలి లేదు, ఆమెను మాట్లాడేది కూడక ఎవరికి కూడా లేదు, అవసరం లేదు. ఆమె పార్టీకి పోతుంది, పార్టీ పెడితే పెట్టుకోవచ్చు. దాని విషయంలో సారే చెప్తున్నారు కాబట్టి ఆమెను ఏమన్నాడు అట్లే. కేసీఆర్ గారు ఏమో నీళ్లు నిధులు నియమాలు అనే ఒక యుద్ధం అని స్టార్ట్ చేశారు. మరి కవిత గారు నిన్న అసెంబ్లీలో ఏం బీకారు తెలంగాణ జనాలకి అనేసి కూడా కామెంట్ చేస్తున్నారు. మరి ఏమంటారు? ఆమె కేసీఆర్ గారు అడిగినది ఆమెకు ఎంపీ ఇచ్చిండు, ఎంపీ గెలిపించిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు, పార్టీలు అన్నీ ఇచ్చిండు. అవన్నీ ఆమెకే తెలిసి కృతజ్ఞత ఆమెకు వదిలేస్తున్నాం మేము. అంటే ఆమె ఏం డెవలప్మెంట్ అయినది ఏం కథ అనేది కేసీఆర్కి బిడ్డగా ఆమె అనడం సమం, అనకూడదు. ఆ మాటలు కూడా మనం అనలే స్టేజ్ కాదు. ఆమె ధర్మంగా ఆమె ఉండాలి, కానీ ఆమె వల్ల మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు.